2 హిట్స్ రాగానే ఎవరూ కనపడలేదు. ఏకంగా చిరంజీవి కూడా తెలియదన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొందరు బొడ్డోడు అంటారు. ఇది నచ్చని జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో బొడ్డోడు బొడ్డోడు అంటే బట్టలోడు తీసి కొడతా అంటూ ఓ డైలాగ్ పేల్చి మళ్ళీ ఎవరూ తనను అలా అనొద్దని ఓ హెచ్చరిక లాంటిది చేశాడు. అదే కాదు, ఎవరైనా తనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం కూడా నచ్చదట. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఇటీవల ఓ సందర్భంలో ఈ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత తనలో బాగా మార్పు వచ్చిందని, కొడుకు పుట్టిన తర్వాత అదింకా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇది నిజమేనేమో. ఎందుకంటే ఒకప్పుడు ఇదే జూనియర్ చాలా తలబిరుసుగా ఉండేవాడు. అది ఎంతగా అంటే తనను బాలనటుడిగా పరిచయం చేసిన ఓ సీనియర్ నిర్మాతను పట్టించుకోనంత అహంకారం ఉండేది. చిన్నతనంలోనే లెక్కలేనితనంగా ఉండే జూనియర్ వ్యవహారం పెరిగి పెద్దయ్యే కొద్దీ అది కూడా పెరిగింది. చివరకు ఓ సందర్భంలో మెగాస్టార్గా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఎవరో తనకు తెలియదన్నంతగా. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ స్టోరీ మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నందమూరి వంశంలో బాలకృష్ణ తరువాత చెప్పుకోదగ్గ నటుడు జూనియర్ ఎన్టీఆర్ఏ. దీనిలో సందేహం లేదు. నందమూరి హరికృష్ణ కొన్ని సినిమాలు చేసినా, తారక్ రామ్, కళ్యాణ్ రామ్లు అడపాదడపా సినిమాలు చేస్తున్నా జూనియర్ స్థాయిలో స్టార్డమ్ను తెచ్చుకోలేకపోయారు. అంతెందుకు, నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ కన్నా జూనియర్ చాలా విషయాల్లో సీనియర్ ఎన్టీఆర్ను మరిపిస్తారన్న అభిప్రాయం నందమూరి వంశాభిమానుల్లో ఉంది. సినిమాల్లో థియేటర్లో అదిరిపోయేలా పవర్ఫుల్ డైలాగులు చెప్పే బాలకృష్ణ పబ్లిక్ ఫంక్షన్లలోనూ ప్రెస్ మీట్లలోనూ ఎలా తడబడుతూ మాట్లాడతారో వేరే చెప్పక్కర్లేదు. జూనియర్ తెర ముందు తెర వెనక కూడా డైలాగులు పేల్చడంలో తాతను మరిపిస్తాడని 2009 ఎన్నికల ప్రచారంలోనే నిరూపించుకున్నాడు. రూపంలోనూ వాచికంలోనూ తాత లక్షణాలను పుణికిపుచ్చుకోవడం కూడా జూనియర్ను నందమూరి అభిమానులకు దగ్గర చేసింది. చిన్నతనంలోనే అతడికి స్టార్డమ్ను కట్టబెట్టింది. అది కూడా ఎంతగానంటే ఒకానొక దశలో ఇండస్ట్రీలోని సీనియర్ నటుల్ని, నిర్మాతల్ని లెక్క చేయలేనంతగా అహంకారం ప్రదర్శించిన విషయం చాలామందికి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే బాలరామాయణం సినిమాలో రాముడిగా నటించాడు. మొదటి సినిమా అంతగా ఆడకపోయినా స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో అదరగొట్టాడు. దీంతో చాలామంది పాత ఎన్టీఆర్ను మళ్లీ చూస్తున్నామన్న ఆనందం పొందారు. అందుకే అప్పటి వరకు తారక్గా పిలిచిన వాళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం మొదలుపెట్టారు. కొందరు సీనియర్లు ఈ బుడ్డోడు తాతను మరిపిస్తున్నాడని మురిపెంగా చెప్పేవారు. అయితే ఈ చిన్న ఎన్టీఆర్కు మాత్రం తనను బుడ్డోడు లేదా జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా అలా పిలిస్తే చాలా కోపం వస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మిమ్మల్ని జూనియర్ అని పిలిస్తే కోపం ఎందుకు, అదేమీ బూతుమాట కాదు కదా అని ప్రశ్నిస్తే ఆయన వీరావేశంతో జూనియర్ అని పిలిస్తే తంత, మా తాతలాగే నన్ను కూడా ఎన్టీఆర్ అని పిలవాలని సమాధానం చెప్పాడు. మహానుభావుడైన మీ తాతను ఎన్టీఆర్ అని పిలుస్తారు, నిండా 2 పదుల వయసు లేని మిమ్మల్ని కూడా ఎన్టీఆర్ అని పిలవాలనుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం లేదు. చిన్న వయసులోనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ విజయాలను తలకెక్కించుకుని ఎందరో సీనియర్లను అవమానించేవాడట. తాను కూర్చుని వాళ్ళను నిలబెట్టి మాట్లాడేవాడట. వీరిలో ఆయన తాతతోనూ బాబాయితోనూ చిత్రాలను నిర్మించిన నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారు. ఆయన తాతకాలం నుంచి జర్నలిస్టులుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు కూడా ఇదే అవమానం ఎదురయ్యేదట. ఎవరికీ గౌరవం ఇవ్వకుండా తలబిరుసుగా ఉండే చిన్న ఎన్టీఆర్ బాల్యంలో నేర్చుకున్న శాస్త్రీయ నృత్యాలను పలు ఊళ్లల్లో, దేవాలయాల్లో జరిగే దసరా, వినాయక చవితి వేడుకల్లో ప్రదర్శించేవాడు. అతనిలోని ప్రతిభను చూసి నాటి సీనియర్ నిర్మాత, దర్శకుడు తన తాతతో కూడా పలు సినిమాలు నిర్మించిన సహజ కవి మల్లెమాల బాలరామాయణం సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా విడుదలకు ముందే ఈ బుడ్డోడు పెద్దయ్యాక పెద్ద మాస్ హీరో అవుతాడని ప్రెస్ మీట్లలో కూడా చెప్పి ప్రశంసించేవాడు. తనను కలిసిన అందరికీ ఈ పిల్లోడు సామాన్యుడు కాదయ్యా, వజ్రం లాంటోడు అని పొగిడేవారు. వాస్తవానికి మల్లెమాల అని అందరూ పిలుచుకునే ఎంఎస్ రెడ్డి ఎవరిని పొగిడేవారు కాదు. ఏ విషయంలోనైనా తప్పు కనిపిస్తే ఎంత పెద్ద హీరోనైనా కడిగి పారేస్తారు. అంతటి వ్యక్తికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడడం సహించలేక ఇక ముందు నేను అతడిని కలవను, అంత పొగరా అని పలువురితో ఆయన అన్నారు. కొందరు మిత్రులు ఆయనను, సార్ మీరు తీసిన బాలరామాయణం ఎంతోమంది బాలనటులకు జీవితం ఇచ్చింది, కానీ
మీకు ఆర్థికంగా నష్టాలు మిగిల్చింది కదా, మరో సినిమా విడుదలకు నోచుకోకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కదా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్లో ఉన్నాడు. అతనితో ఒక సినిమా నిర్మిస్తే ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది అని సూచించారట. దీనికి ఆయన కోపంగా, ఇక ఆపండి, డబ్బులు లేకపోతే చావనైనా చేస్తాను, కానీ నేను కానీ నా కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి కానీ ఎన్టీఆర్ కాల్ షీట్లు అడగం, బతిమలాడాల్సిన అవసరం లేదు. 4 దెబ్బలు తింటే సినిమా ఫీల్డ్ అంటే ఏమిటో ఆ బుడ్డోడికి తెలిసి వస్తుంది అని ఆవేశంగా ఆవేదన వ్యక్తం చేశారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆది, సింహాద్రి అనే 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి డ్యాన్సులు కూడా చిరంజీవి కంటే బాగా చేస్తున్నాడని పలువురు ప్రోత్సహించారు. కానీ ఆ మాటలు విని ఫీల్ అయిన జూనియర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తర్వాత మీరే డ్యాన్సులు బాగా చేస్తున్నారని అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. చిరంజీవి ఎవరు? ఆయన హీరోనా? అలాంటి వారు ఎవరు నాకు తెలిసిన వారు లేరే. టాలీవుడ్లో నేనే నెంబర్ 1 అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తన మీద అభిమానంతో చాలా దూరం నుంచి అభిమానులు వస్తే సమయం అవకాశం ఉన్నా వారితో ఫోటోలు దిగేవాడు కాదు. పైగా నోటికొచ్చినట్లు తిట్టేవాడట. కానీ ఆ తర్వాత వచ్చిన పరాజయాలు జూనియర్ ఎన్టీఆర్ను నేల మీదకు దిగేలా చేశాయి. అంతేకాకుండా పెళ్లైన తరువాత తనలో చాలా మార్పు వచ్చిందని స్వయంగా తానే చెబుతున్నాడు. దీనికి తగ్గట్లుగానే ఎంత షూటింగ్ బిజీలో ఉన్న అభిమానులు తన కోసం వస్తే వారితో ఫోటోలు కూడా దిగుతున్నాడు. ఇది నిజంగా జూనియర్లో వచ్చిన మార్పే. ఇప్పుడు ఎంతగా మారినా గతంలో అతని ప్రవర్తన గురించి మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాటి తెర వెనుక కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.